తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒక్క అవకాశం ఇచ్చి గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ది చేసి చూపుతారని నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శిఖామణి చెల్లదొరై స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలతో కలిసి సత్యవేడు ఎలక్ట్రానిక్ మీడియా సమావేశంలో పలు అంశాలను ప్రస్తావించారు. సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థిత్వంలో స్థానికత తెరమీదకు రావడం శుభపరిణామమన్నారు. నాటి నుంచి నేటి వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్థానికులకే అధికంగా సీట్లు కేటాయించడం ద్వారా అధికారం చెలాయించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజీవ్, సీనియర్ నాయకులు శ్రీరామచంద్రారెడ్డి, రఘునాథరెడ్డి, మాణిక్యం, మస్తాన్ బాషా, కర్ణా, అంబేద్కర్, ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన పార్టీ, మధ్యలో కొద్దిగా అట్ట ఇట్ట వచ్చిన వల్ల పార్టీ ప్రజల దగ్గర వెనకబడినట్టు కనబడింది. అయితే ఇప్పుడు మా శ్యామలమ్మ వచ్చిన తర్వాత, శర్మిలమ్మ వచ్చిన తర్వాత పార్టీకి మంచి ఊపు వచ్చింది. పార్టీ బలమైన పార్టీ. ఏమంటే యూతుల దగ్గర కానీ, పెద్దోళ్ళ దగ్గర కానీ, మహిళల దగ్గర కానీ పార్టీ మంచి ముందు స్థాయికి వచ్చేటట్టుగా ఉంది. దానివల్ల ఇప్పుడు రాబోయే ఎన్నికలో కాంగ్రెస్ పార్టీని బలపరిచి చేసి గెలిపేయాలనే ఉద్దేశం ద్వారా ఈరోజు ప్రెస్ మీట్ చేస్తున్నాము. ఈ ప్రెస్ మీట్కి పెద్దోళ్ళు వచ్చినారు. వాళ్ళు ప్రసంగిస్తారు. ఏమంటే కాంగ్రెస్ పార్టీని ఎట్లా మనం ప్రజల దగ్గర తీసుకొని పోయి, కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి పనులు ఎన్నే ఉంది జనాల దగ్గర. ఈ కరోనా కాలంలో కూడా చాలా జనాలు కష్టపడేటప్పుడు ఈ ఎన్ఆర్జీ స్కీమ్ వల్ల వాళ్ళకి వారానికి వాళ్ళు కావాల్సిన భోజనానికి కానీ, వాళ్ళకి కావాల్సిన సెలవులు కానీ ఈ ఎన్ఆర్జీ కోసం బాగా పనిచేసిన వాళ్ళు బాగుపడినారు. ఏమంటే కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ. ఈ నేషనల్ పార్టీ వల్లనే ఏదైనా సాధించవచ్చు, కానీ మిగతా పార్టీ వాళ్ళు ఎంత నాకు తెలియదు. దానివల్ల కాంగ్రెస్ పార్టీని మీరు ఆదరించండి, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి, కాంగ్రెస్ పార్టీ జయం చేస్తాం. ఇప్పుడు ప్రస్తుతం పిసిసి అధ్యక్షురాలు షర్మిల చేసినారు. మీరేం చేస్తారంటే మీరు ఒక్కరే వెళ్తారా లేదా కూటమితో వెళ్తారా? అంటే అన్ని పార్టీలు అఖిలపక్షంతో ముందుకు వెళ్తారా? లేదు, కాంగ్రెస్ పార్టీ ఒక నేషనల్ పార్టీ. ఈ పార్టీ సింగిల్ గానే వెళ్తాది. ఏదైతే కూడా ప్రత్యేక హోదాకి ఈ పార్టీ చేస్తుంది, కానీ మిగతా పార్టీ ఏమి చేయదని కాదు. ఏమంటే నేషనల్ పార్టీ వల్ల ఒకటిగానే చేస్తాడు. టీపీ పార్టీ చెందిన మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ తీవ్ర స్థాయిలో షర్మిల మీద విమర్శిస్తున్నారు. దాని మీద మీ స్పందన? మిగతా పార్టీ గురించి నేను విమర్శించడానికి కాదు, వచ్చి వాళ్ళనైనా కష్టపడి పార్టీని డెవలప్ చేసిన పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ. దానివల్ల వాళ్ళు అమ్మాయి వచ్చిన వల్ల మహిళల గురించి, మహిళల ప్రాబ్లమ్స్ ఏంటని తెలుసు. దానివల్ల మిగతా పార్టీ వాళ్ళు ఏం చెప్తే కూడా అది కాదు. ఇక్కడ కాంగ్రెస్కి బలమైన పార్టీ. కాంగ్రెస్కి మంచి ఊపిరి వచ్చిందంటే మా షర్మిలమ్మ ద్వారానే వచ్చింది. దానివల్ల డెఫినెట్ గా మేము మనకు ఆంధ్రాకి కావాల్సిన అన్ని సౌకర్యాలు, డెవలప్మెంట్, అన్ని అభివృద్ధి కోసం మా షర్మిలమ్మ కష్టపడుతుంది. సత్యవేడి ఎమ్మెల్యే కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి నేను అప్లై చేస్తున్నాను. ఇంకొక విషయం అంటే నేను సొంత కొడుకు, సత్యవేడి కాన్స్టిట్యూషన్ సొంత కొడుకు. నేను ఇంతవరకు సత్యవేడి లోకల్ పార్టీకి ఏ పార్టీ అయితే కూడా టికెట్ ఇవ్వలేదు. అయితే ఈసారి గట్టిగా మేము లోకల్ పార్టీకి టికెట్ ఇస్తే వచ్చే దారిలో రోడ్లు ఎట్టుంది చూడండి. ప్రజల దగ్గర ఎంత కష్టం నుంచి వచ్చి ఇక్కడ రాజకీయం చేసి మళ్ళీ వాళ్ళు ఇక్కడ ఎలక్షన్ అయిన తర్వాత వాళ్ళు కనబడరు. అయితే మేము ఏమంటే ఈ పార్టీస్ ఏంటంటే లోకల్ కూడా ఇస్తే లోకల్ వాడు ఈ పార్టీని డెవలప్ చేసేస్తాడు. దానివల్ల బయట నుంచి పోతున్నారు. అయితే సార్ ఈసారి డెఫినెట్ గా గట్టిగా మేము పోరాడుతున్నాం. లోకల్ క్యాండిడేట్ నేను శిఖామణి చెల్లదొరై, లోకల్ పుట్టినోడు. ప్రజా సేవలో నేను ఉన్నాను. దాదాపు 32 సంవత్సరంగా ప్రజల కోసం నేను కష్టపడుతున్నాను. ప్రతి విలేజ్ లో మా సంఘం ఉంది, ప్రతి విలేజ్ లో యూత్లు ఉన్నారు, ప్రతి విలేజ్ లో పిల్లల్ని చదువు పెట్టాలని మోటివేషన్ చేస్తున్నాము. దానివల్ల అటువంటి అవకాశం ఎమ్మెల్యేగా పోటీ చేసేదానికి నేను రెడీగా ఉన్నాను, సిద్ధంగా ఉన్నాను. ఆల్రెడీ నేను ప్రజల దగ్గర పని స్టార్ట్ చేసేస్తున్నాను, పనిచేస్తున్నాము. ప్రతి ఇక్కడ ఉండే 7 మండలం ఈ సత్యవేడి కాన్స్టిట్యూషన్ లో నాగలాపురం, పిచ్చాటూరు, బుజ్జనాడికండి, వద్దారపాలెం, సత్యవేడు, కేవీపురం ఈ 7 మండలంలో వచ్చి లీడర్లు అందరూ పెద్ద లీడర్లు, పెద్ద నాయకులు అయ్యేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు నువ్వు నిలబడితేనే ఈ కాన్స్టిట్యూషన్ బాధపడుతుంది వల్లనే నేను వాళ్ళు సలహా పెట్టి నేను కాంగ్రెస్ పార్టీని బలపరచాలని మా రెస్పెక్టెడ్ అమ్మ షర్మిలమ్మ గారు వచ్చిన తర్వాత ఇంకా పార్టీకి ఊపిరి వచ్చింది.
చాలా మంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వేరే పార్టీ నుంచి చాలా మంది కాంగ్రెస్ పార్టీకి వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. ఒకసారి హైకమాండ్ దాన్ని కన్ఫర్మ్ చేస్తే డెఫినెట్ గా వాళ్ళు అందరూ వచ్చి కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయ్యేదానికి సిద్ధంగా ఉన్నారని ఈ వేళలో మీకు కోరుకుంటాను, తెలియజేస్తున్నాను. సౌకర్యంగా ప్రజల్ని నడిపించింది, బాగా చేసింది, మేలు చేసింది. దానివల్ల కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఐక్య మండలిలో డెఫినెట్ గా లోకల్ ఉండేవాడు నేను 7 మండల సత్యవేడు, నాగరాపురం, పిచ్చాటూరు, పుచ్చినగండిగా, వరదారపాలెం అన్ని 7 మండలంలో వచ్చి వీధిగా నాకు తెలుసు ఏమంటే నేను వికలాంగుల కోసం పనిచేసినాను, మహిళల కోసం పనిచేస్తున్నాను, పిల్లల కోసం పనిచేస్తున్నాను. ఏమంటే నేను సర్వీస్ చేసేవాడు. సర్వీస్ చేసే వల్ల ప్రజల దగ్గర నేను ఒక్కొక్క రోజు డైరెక్ట్ గా పోయేవాడు. కానీ నెంబర్ 1 కాన్స్టిట్యూషన్ గా తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. డెఫినెట్ గా ప్రజల దగ్గర ఇంటింటికి నేను